హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. కస్టమర్ అయితే ఈ శారీ ఇచ్చారండి బ్లౌజ్ కుట్టమని. సో ఈ శారీ వచ్చేసి జిమిచో శారీ, కింద ఇట్లా కట్ వర్క్ టైప్లో బటర్ఫ్లైస్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా అయితే డిజైన్ చేశాను అన్నమాట. ఈ బ్లౌజ్ పీస్కి మన హ్యాండ్స్ దగ్గర బటర్ఫ్లైస్ ఇస్తారు కదండి, అవి ఏం చేస్తారంటే 3 వచ్చినాయి అనమాట. ఆ 3 పెట్టడం మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది కదా అని చెప్పి అయితే అటు 1 ఇటు 1 పెట్టి ఇట్లా స్టిచ్ చేశాను అనమాట. పైపింగ్ అయితే ఇలా సిల్వర్ కలర్ వేసానండి, ఎందుకంటే మన శారీ మీద స్టోన్స్, బటర్ఫ్లై మీద స్టోన్స్ అన్నీ వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి నేను అది వేసాను అనమాట. సో ఇట్లా హ్యాండ్కి అయితే మోడల్ అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఓన్లీ వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న మోడలే వీళ్ళు చెప్పారు, హ్యాండ్స్కి మాత్రం నేనే వేసాను అనమాట. ఇలా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. మొత్తం పూర్తయిపోయాక బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం టైం ఎక్కువ పెట్టినా ఏంటంటే చాలా ఫినిషింగ్ వచ్చేసరికి నీట్గా ఉంటుంది అనమాట. సో చూశారు కదా, మీరు కూడా ఎప్పుడన్నా ఇలా 2 కలర్స్తో స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ మోడల్ అయితే ట్రై చేయండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా కదా 2 షేడ్స్ వచ్చిందనమాట, శారీ మొత్తం 2 కలర్ షేడ్స్. బోర్డర్ అయితే ఫుల్ కుందన్స్ వర్క్ వచ్చేసింది హెవీగా. సో దీంతో వాళ్ళైతే అంబ్రిల్లా అన్నారు. అంబ్రిల్లా అయితే బాగోదు కదా అని చెప్పి నేను మామూలుగా ప్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. శారీ అంతా వర్క్ వచ్చేసింది. బాడీ పార్ట్ మాత్రం పళ్ళు వచ్చేలా కట్ చేసుకొని డ్రెస్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. సో చూసారు కదా, డ్రెస్ డిజైనింగ్ అయిపోయాక ఎంత బాగుందో. హ్యాండ్స్ 2 షేడ్స్ వచ్చింది అన్నాను కదా, అందులో 1 షేడ్ మనకి హ్యాండ్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను, మిగతాది బాడీ పార్ట్ అట్లా వచ్చేలా చూసాను అనమాట. ప్రిల్స్ చూసారా మొత్తం ఈవెన్గా వచ్చినాయి. ఇలా వర్క్ ఉన్న శారీస్ కనుక మనం ఇలా డిజైన్ చేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిల్స్ పెట్టి మనం ప్రిల్స్ పైన వర్క్ వచ్చేటప్పటికి చాలా నీట్గా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా బోట్ నెక్ పెట్టేసి కుండ షేప్ ఇచ్చేసి దానికి మనం థ్రెడ్స్ పెట్టాం. థ్రెడ్స్కి సింపుల్గా డోరీస్ పెట్టారనమాట. డ్రెస్ అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి. ఇది మనం శారీతో డిజైన్ చేయించమంటే ఎవరు నమ్మరనమాట, అంత బాగుంది. ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకైతే మా ఫ్రెండ్ తనకు డ్రెస్ డిజైన్ చేయమని జార్జెట్ శారీ అయితే ఇచ్చిందండి. ఆ జార్జెట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పింక్, ఇంకా 2-3 కలర్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి ఆ శారీలో. సో తనకి ఫుల్ ఫ్రాక్ అయితే వద్దంది, యాంకిల్ లెంత్లో స్టిచ్ చేయమందనమాట. నీ ఇష్టం, నీకు ఎలా కుదిరితే అలా చేయమంది. సో నేను ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేశాను అనమాట. నెక్ వచ్చేసి మనకి కొంచెం వీ షేప్లో వచ్చేలాగా డిజైన్ చేశాను. తర్వాత దీనికి చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చానండి. తర్వాత మన యాంకిల్ లెంత్ వస్తుంది కదా, అక్కడ 2 పీస్ టైప్లో బాగా దగ్గర ప్రిల్స్ అయితే పెట్టేసి స్టిచ్ చేశాను. ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. సో డిజైన్ చేశాక అయితే చాలా బాగుంది, తనకైతే చాలా బాగా నచ్చిందంట. చూసారు కదా, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి శారీ, ఈ క్రీమ్ కలర్ ఏమో హాఫ్ శారీ అనమాట. 9 ఇయర్స్ పాపకి హాఫ్ శారీ డిజైన్ చేయమని అయితే ఇచ్చారు. సో దాని మీదకి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి 2x2 ముక్క తీసుకొని స్టిచ్ చేయమన్నారు. సో దీనికైతే స్టార్ట్ చేసేసాను. లెహెంగా అయితే ఇలా స్టిచ్ చేయడం జరిగింది. మనం బోర్డర్ ఉంది కదా, బోర్డర్ దగ్గర ఫిల్ట్ వచ్చేలాగా చేసి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి కుట్టేసాను అనమాట. దానికి 2 ఇంచెస్ బెల్ట్ కూడా పెట్టాను. బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టాను. మొత్తం అంతా రౌండ్ అనమాట, నెక్ మొత్తం. దానికి మనం లేస్ కూడా అటాచ్ చేయమన్నారనమాట బ్లౌజ్కి. మనం ఇక్కడ హ్యాండ్స్ కూడా ప్రిల్స్ పెట్టడం జరిగింది. సో ఇలా స్కర్ట్కి వచ్చేసి మనం డోరీస్ కూడా ఇచ్చాము. ఇదేంటంటే మనం ఇంకా 13 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం బోర్డర్లో కనుక ఫిల్ట్ వేస్తే ఏంటంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇలా అయితే ఉక్స్లో పెట్టేశాను.
వీళ్ళు ఇక్కడ మనకి బెల్ట్ కూడా అడిగారనమాట, పైన పళ్ళు పాటు పెట్టడానికి. సో బెల్ట్ కూడా పెట్టేశాను. ఫైనల్గా అయితే 9 ఇయర్స్ పాప లంగా ఓణి అయితే రెడీ అయిపోయింది. శారీ అంతా యూస్ చేస్తాను అనమాట దీనికోసం. చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.